డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్స్, మినిస్టర్ రోడ్, హైదరాబాద్. నా యొక్క క్లినిక్ వచ్చేసి హిమాయత్ నగర్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక బర్కత్పురాలో ఉంది. ముస్టాచ్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి చేస్తామంటే, చాలామంది లోపల ఈ యొక్క ముస్టాచ్ తక్కువగా ఉందనేసి, వయసు వచ్చిన తర్వాత కూడా ముస్టాచ్ సరిగ్గా పెరగకుండా తక్కువగా ఉందని బాధపడేటువంటి వాళ్ళలో కావచ్చు. తర్వాత ఈ యొక్క ముస్టాచ్ పైన క్లెఫ్ట్ లిప్ అనేటువంటి ఒక చాలా సాధారణంగా జరిగేటువంటి ఒక ఆపరేషన్ వలన ఈ యొక్క స్కార్ ఫామ్ అయ్యేసి అక్కడ వెంట్రుకలు సరిగ్గా ఫామ్ కాకుండా ఉన్నటువంటి వీళ్ళలో ఈ యొక్క ముస్టాచ్ ట్రాన్స్ప్లాంట్ అనేటువంటి చేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. దీనిలో ఏం చేస్తామంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటువంటి ఒక విధానం మాదిరిగానే ఈ యొక్క ముస్టాచ్ ట్రాన్స్ప్లాంట్కి ఈ యొక్క వెంట్రుకల్ని కొందరిలో స్కాల్ప్లో నుంచి తీసుకుంటాం, కొందరిలో బియర్డ్లో నుంచి తీసుకుంటాం. బియర్డ్ బాగున్నప్పుడు, వారి యొక్క డోనార్ తిక్కుగా ఉన్నప్పుడు, ముస్టాచ్ యొక్క అవసరం చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క బియర్డ్ నుంచి ఈ యొక్క వెంట్రుకలు తీసుకొని వాటి ముస్టాచ్ దగ్గర మళ్ళీ పెట్టడం జరుగుతూ ఉంటుంది. సపోజ్ ముస్టాచ్ ఏరియా పెద్దగా ఉండేసి ముస్టాచ్తో పాటు వాళ్ళకి గోటీ కూడా అవసరం పడినప్పుడు, ఈ యొక్క ముస్టాచ్తో పాటు గోటీ అవసరం పడ్డప్పుడు చాలా గ్రాఫ్స్ అవసరం ఎక్కువగా ఉంటాయి కనుక అలాంటి సందర్భాల్లో ఈ యొక్క స్కాల్ప్ నుంచి హెయిర్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాదిరిగానే దీన్ని కూడా అండర్ లోకల్ అనస్థీషియాలోనే జరుగుతూ ఉంటుంది. మనకు కావాల్సినటువంటి ఒక గ్రాఫ్ట్ని ఎఫ్యూ టెక్నిక్ లోపల అవసరమైనటువంటి గ్రాఫ్ట్ని స్కాల్ప్లో నుంచి తీసుకొని వాటిని మళ్ళీ మనము ఈ యొక్క లోకల్ అనస్థీషియా ఇచ్చేసి ముస్టాచ్ దగ్గర అక్కడ ఇచ్చేసి మళ్ళీ పెట్టడం జరుగుతూ ఉంటుంది. రికవరీకి ఎన్ని రోజులు పడుతుంది చేసుకున్న తర్వాత అంటే, అసలు పెట్టుకున్న తర్వాత అసలు ఏమీ కనిపించదు. కానీ రికవరీ ఒక 1-2 డేస్లో రికవరీ అయిపోతుంటుంది. ఒకవేళ స్మాల్ ఏరియాలో చేస్తే మాత్రం నెక్స్ట్ డే రికవరీ అయిపోతుంది. నెక్స్ట్ డే మీరు వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ టోటల్ ఏరియా చేస్తే అప్పర్ లిప్ కానీ ఒక చిన్ చేసినప్పుడు ఈ రికవరీకి 4 to 5 days పెట్టుకోండి. 4 to 5 days పెట్టుకున్న తర్వాత అప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ రిజల్ట్స్ రావడానికి కనీసం ఎంత టైం పడుతుందంటే, ఈ యొక్క పెట్టినటువంటి ఒక ముస్టాచ్ కూడా మొత్తం కూడా ఈ యొక్క 1 monthలో మొత్తం పడిపోతూ ఉంటాయి. పడిపోయేసి మళ్ళీ అవి గ్రో కావడానికి కనీసం ఒక 6 months అయినా టైం పడుతూ ఉంటుంది. సో మనం యొక్క 6 months వరకు వాటిని వెయిట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ముస్టాచ్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఇంపార్టెంట్. దీనిలో ఉన్నటువంటి ఒక రిస్క్ ఏంటంటే, ఒకవేళ సరిగా ఈ యొక్క ముస్టాచ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోకపోతే, సరిగా పెట్టకపోతే అవి చిన్న బంపింగ్ లాగా కనపడుతూ ఉంటాయి అనమాట. దాన్ని కోబుల్ స్టోన్ అపియరెన్స్ అంటూ ఉంటాం. ట్రాన్స్ప్లాంట్ కరెక్ట్గా సరిగ్గా చేయకపోయినప్పుడు ఈ యొక్క బంపీ అపియరెన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. చిన్నగా సమ్ టైమ్స్ ఫాలికులైటిస్ అనేటువంటి చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి రిస్క్ కూడా దీని లోపల ఉంటుంటుంది. దీన్ని ప్రాపర్గా ఏసెప్టిక్ టెక్నిక్లో ప్రాపర్గా చేసినప్పుడు ఆ యొక్క రిస్క్ కూడా మనం తగ్గించేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత దీని యొక్క కాస్ట్ ఎట్లా ఉంటుంది అంటే, దీని యొక్క డిపెండింగ్ అపాన్ ది ఏరియా, నంబర్ ఆఫ్ గ్రాఫ్స్ అవసరాన్ని బట్టి ఈ యొక్క కాస్ట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరికైనా ఇలా ముస్టాచ్ తక్కువగా ఉన్నాయని బాధపడుతూ ఉన్నా, లేకపోతే స్కార్ వల్ల ఇక ముస్టాచ్ పోయినా, సరే తర్వాత అలోపేషియా ఏరియేటెడ్ జబ్బు వల్ల కూడా ఇక ముస్టాచ్ సరిగా పెరగకుండా ఉన్నప్పుడు కూడా మీరు సంప్రదించండి. తప్పకుండా మీ యొక్క గ్రాఫ్స్ ఎన్ని అవసరం పడుతాయి చూసేసి దాన్ని బట్టి మనం ముస్టాచ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది.